స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 go. Also a success for the army, and the whole Pakistani nation has become successful, and we have won. This is victory. This is great, and this is, we are very, very thankful. ఒరే మా పాకిస్తాన్ గెలిచేసింది రోయ్. రాత్రంతా నిద్రపోలేదా ఏంటి? పిచ్చివాగులు వాగుతున్నారు. మేము నిద్రపోవడం కాదురా, మీకు నిద్ర లేకుండా చేశాం కదా. అయ్య బాబోయ్, అంతలా ఏం పీకేశారా మీరు? ఒరే మేము ఇండియాలో ఉన్న 26 మిలిటరీ టార్గెట్స్ అండ్ ఫెసిలిటీస్ ని నాశనం చేశాం కదరా. ఏంటి ఏకంగా 26 అటాక్సా? అవునరా, నువ్వే చూడు. The targets included Air Force and Aviation bases at Suratgarh, Sirsa, Bhuj, Nalia, Adampur, Bhatinda, Barnala, Halwara, Avantipura, Srinagar, Jammu, Udhampur, Mamoon, Ambala and Pathankot, which all sustained major damages. వాడు చెప్పేసాడు బాగానే ఉంది, వాడికి ఎవిడెన్స్ ఏరా? సోషల్ మీడియాలో పోస్టులు వేసాం చూడలేదా? సోషల్ మీడియాలో పోస్టులు వేయడం ఏంట్రా బాబు? ఇదిగోరా మా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నాడు చూడు. Of 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media, on Indian social media, not on our social media. It's all over the social media. రే ఆగు, అయితే ఇదే క్వశ్చన్ ఇంటర్నేషనల్ మీడియాలో అడిగితే ఈ డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నాడో నువ్వే చూడు. Show us evidence, and do you have details on the attack? Okay, I can't hear you properly. Could you increase the volume, please? Yes, of course. Just let me know if you can hear me now, Minister. A bit louder. I'm sorry, a bit louder. Okay. No. ఇదంతా కాదయ్యా, మేము మీ బ్రహ్మోస్ ఫెసిలిటీస్ ని లేపేశాం కదా. కావాలంటే మా మిలిటరీ రిలీజ్ చేసిన పోస్టింగ్ చూడు. ఏంటి, మా బ్రహ్మోస్ ఫెసిలిటీస్ని లేపేశారా? మీరు మీ టర్కీ నుంచి కొన్న డ్రోన్స్ అన్నింటినీ మా S-400 పెట్రోల్ కలిసినట్టు కాల్ చేసింది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే బబుల్ షూటర్ గేమ్ ఆడినట్టు ఆడుకుంది, గాల్లోనే కాల్ చేసింది. అండ్ మా ఇండియాలో ఉన్న మ్యాక్సిమం పీపుల్ దాన్ని లైవ్లో చూశారు. అండ్ మేము ఎవిడెన్స్ లేకుండా ఏం మాట్లాడడం బ్రో. ఇదిగో చూసుకో, మీరు టర్కీ నుంచి కొన్న డ్రోన్స్ ప్రతాపం. వీడితో వాగి టైం వేస్ట్, కానీ పాకిస్తాన్ ఏం బీకింతో నేనే చెప్తా. పాకిస్తాన్ గవర్నమెంటే కాదు, పాకిస్తాన్ ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ట్విట్టర్లో వేస్తున్న ఈ ట్వీట్ చూడండి. ఈ ట్వీట్లో ఏముందంటే, పాకిస్తాన్ ఆర్మీ మన బెంగళూరులో ఉన్న సీపోర్ట్ని ధ్వంసం చేసిందంట. ఇక్కడ కామెడీ ఏంటో తెలుసా? బెంగళూరులో అసలు సీపోర్టే లేదు, అసలు బెంగళూరులో సీయే లేదు. ఈ మ్యాప్లో చూడండి బెంగళూరుకి సముద్రానికి ఎంత డిస్టెన్స్ ఉందో. వాళ్ళేమో బెంగళూరు పోర్ట్ని ధ్వంసం చేస్తారంటారు. ఇంకో కామెడీ విజన్ చెప్పనా, బెంగళూరులో అసలు ఎయిర్పోర్టే లేదు, ఎందుకంటే అది సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. రీసెంట్గా PM మోడీ గారు అదంపూర్ ఎయిర్ బేస్లో స్పీచ్ ఇచ్చారు కదా, అది అందరూ చూసే ఉంటారు. కానీ అక్కడే ఎందుకు ఇచ్చారో ఎవరికైనా తెలుసా? అసలు అక్కడే ఎందుకు ఇచ్చారో తెలుసా? రీసెంట్గా జరిగిన బ్యాటిల్లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అండ్ DJISPR ఇంటర్నేషనల్ మీడియా ముందు వాళ్ళ దగ్గర ఉన్న JF-17 ఎయిర్ క్రాఫ్ట్స్ని వాడి అదంపూర్లో ఉన్న ఎయిర్ బేస్డ్ అటాక్ చేస్తూ మన S-400ని ధ్వంసం చేశారని చెప్పుకుంటున్నారు. అందుకే మోడీ గారు అదే ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని పబ్లిక్ స్పీచ్ ఇచ్చారు. అసలు అక్కడ గమనిస్తే బ్యాక్గ్రౌండ్ చూడండి, అక్కడ S-400 అండ్ MiG-29 ఎయిర్ క్రాఫ్ట్ విత్ బ్రహ్మోస్ మిసైల్ లోడెడ్గా ఉండడం చూడొచ్చు. దీనిని బట్టి S-400 చాలా సేఫ్గా ఉంది అండ్ అసలు అక్కడ దాడే జరగలేదని అర్థమవుతుంది. సో పాకిస్తాన్ గురించి చెప్పుకుంటే చాలానే ఫేక్ న్యూస్ అండ్ ఫేక్ ప్రాపగాండాస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఇలాంటివన్నీ పట్టించుకోనక్కర్లేదు. సో పాకిస్తాన్ ఆర్మీకి కూడా తెలుసు పాకిస్తాన్ ఇండియాని ఏమీ పీకలేదని. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై బాయ్.